మనిషికి జరగబోయే శుభాశుభాలను దేవుడు ముందుగానే తెలియపరుస్తుంటాడని హిందువుల విశ్వాసం. అందువల్లనే చాలా మంది శకునాలు చూస్తుంటారు. రాహుకాలం చూసుకొని పనులు ప్రారంభిస్తుంటారు. అయితే రాహుకాలం నక్షత్రం చూసుకుని మనం జన్మించం, ముహూర్తం చూసుకుని మరణించం. మనిషికి ఆత్మబలం సన్నగిల్లినప్పుడే ఇవన్నీ దగ్గరికి చేరతాయి. అంతే తప్ప శకునాలు చూడడం మంచిది కాదు. మన బస్సులు, రైళ్లు, విమానాలు శకునాలు చూసుకుని బయలుదేరవు. విధి మీద నమ్మకం లేని వాళ్ళే శకునాలు చూస్తుంటారు. మనిషిలోని తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, తన తప్పులను దాచుకోవడానికి శకునాలను అడ్డం పెట్టుకో చూస్తున్నాడు అంతే. అంతకు మించి మరేమీ లేదు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మినంత తేలిగ్గా కృషి సిద్ధాంతాన్ని నమ్మం. మనలను సదా నడిపించే శక్తి ఒకటి ఉందని నమ్మినప్పుడు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన తలరాత వ్రాయబడిందని అనుకుంటున్నప్పుడు ఈ శకునాలతోనూ దుర్ముహూర్తాలతోనూ పనేముంది? జయాపజయాలు, సుఖదుఖాలు మనుషులకు సహజమే కదా. ప్రతి పనిలోనూ పోటీతత్వం వచ్చేసింది. గెలవగలిగిన గుర్రానికే గుగ్గిళ్ళు పెడుతున్నారు అందరూ. ఇది లోకం విషయంలోనే కాదు, కుటుంబంలో కూడా ఇప్పుడు ఎలాగే ఉంది. ఇంటిలో ఎవరి మాట అయితే చెల్లుబాటు అవుతుందో కుటుంబ సభ్యులందరూ వారి వంతే పాడుతున్నారు. కాలం కన్నా ముందుగా పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో శకునాలు చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు డబ్బులు చూస్తున్నారే గాని శకునాలు కాదు. లాభాలు చూసుకుంటున్నారే గాని రాహుకాలాన్ని చూడడం లేదు ఎవరు. కాలం మారుతుంది, మనము మారకపోతే ఎగదాళి చేస్తారు అందరూ. చిత్తశుద్ధి, సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం ఉన్నవారికి ఏ శకునాలు ఏమీ చేయవు. దుర్ముహూర్తాలు, రాహుకాలాలు ఏమీ చేయలేవు. ఆత్మబలంతో అన్నిటినీ ఛేదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.